వారి బాధని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు, అయ్యో అంటూ దుఃఖపడుతున్నారు. కానీ విడిపించే నాదుడెవడు కూడా లేడు. కానీ వాళ్ళకున్నది ఏంటంటే దేర్ ఈజ్ ఎ కవనెంట్. హల్లెలూయా. ఎవరితో కవనెంట్ ఇది? వీళ్ళతో చేయలేదు దేవుడు, వీళ్ళ పితరులతో చేశాడు దేవుడు. అయితే ఆ పితరులతో చేయబడిన కవనెంట్ అంటే ఆ నిబంధన వీళ్ళ మీద కూడా ఉంది. కాబట్టి కవనెంట్ వీళ్ళ మీద ఉంది కాబట్టి దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఓ హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పాలి దేవునికి, ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి దేవునికి. జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహాముతో చేసిన నిబంధనని దేవుడు తన పిల్లలలో 400 సంవత్సరాల తర్వాత తన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను అంటాను, అబ్రహాముతోనే నిబంధన చేయకపోతే జ్ఞాపకం వచ్చేది అసలు? నేను అంటాను, భక్తిపరులైన తల్లిదండ్రులను పిల్లలు కలిగి ఉండడం వాళ్ళ అదృష్టం. దేవునితో సహవాసం కలిగిన తల్లిదండ్రుల్ని కలిగి ఉండటం పిల్లలకు ధన్యత. ప్రార్థించే తల్లిదండ్రులను కలిగి ఉండటం పిల్లలకు దేవుడు అనుగ్రహించిన వరం. వారి భవిష్యత్తులు పాడైపోవు. తల్లి యొక్క కన్నీరు, తండ్రి యొక్క కన్నీరు, తల్లి యొక్క వేదన, తల్లి యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ పిల్లలు కష్టాల్లోకి వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులు చచ్చిపోయి ఉండొచ్చు, తల్లిదండ్రులు పూడ్చివేయి పెట్టబడి ఉండొచ్చు, తల్లిదండ్రులు కనుమరుగైపోయి ఉండొచ్చు, కానీ ఆ పిల్లలు ప్రార్థన చేసినప్పుడు, అయ్యా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నామన్నప్పుడు ఆ తల్లి చేసిన ప్రార్థనని, ఆ తాత చేసిన ప్రార్థనని, ఆ జేజి చేసిన ప్రార్థనని, ఆ మామ చేసిన ప్రార్థనని, తన ప్రియులు చేసిన ప్రార్థనని జ్ఞాపకం చేసుకొని వారికి ఆయన విడుదలనిస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థనలు చచ్చిపోవు. మన పిల్లల కొరకు చేసే ప్రార్థనలు, మన మనవ సంతానానికి చేసే ప్రార్థనలు, మన పిల్లల వరకు చేసే ప్రార్థనలు ఎన్నటికీ చచ్చిపోవు. అవి ఎప్పుడు దేవుని ఎదుట దాచబడి ఉంటాయి. మీ కన్నీటిని నా కవిలిలో ఏం చేశాను? మీ కన్నీటిని నా కవిలిలో దాచి ఉంచానన్నాడు ప్రభు. అంటే మన కన్నీళ్లు ఆయనకు చాలా పవిత్రం. మన కన్నీళ్లు ఆయనకు చాలా పవిత్రం. హల్లెలూయా. ఆ కన్నీళ్లను ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఫర్ వాట్ రీజన్? నా కుమార్తె, నా కుమారుడు ఈ కన్నీళ్లు కార్చారు. అబ్రహాముకు చేసిన అబ్రహాముకు చేసిన నిబంధన, ఆ కవనెంట్ ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మీతో ఒక మాట చెప్తున్నాను, ఈరోజు ఫరో లాంటి అధికారి మీ మీద ఉన్నాడేమో, ఐగుప్తు ప్రజల లాంటి శత్రువులు మిమ్మల్ని పరిపాలిస్తున్నారేమో, ఆర్థికంగా మిమ్మల్ని కొంగదీసి, అనారోగ్యంతో మిమ్మల్ని కొంగదీసి, మానసికంగా మీరు పడిపోయేటట్టు చేసి, మీ మనస్సుల్ని, మీ కుటుంబాల్ని, మీ భవిష్యత్తుల్ని వేదనకు గురి చేస్తున్నాడేమో. ఒక మాట మీతో చెప్తున్నాను, నీవు క్రైస్తవుడవైతే, నాతో చెప్పండి ఆ మాట, నీవు క్రైస్తవుడవైతే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్నాడు, నిన్ను శ్రమ పెట్టు వారిని నేను తీర్పు తీరుస్తాను. అర్థం కాలేదా? నిన్ను శ్రమ పెట్టు వారిని, నిన్ను శ్రమ పెట్టు దాన్ని నేనేం చేస్తాను? నేను దానికి తీర్పు తీరుస్తాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా, చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెల్లించండి. నేను ఏది శ్రమ పెడుతుందో, ఏది బాధ పెడుతుందో, ఏది ఇబ్బంది పెడుతుందో, ఏది బానిసత్వాన్ని గురి చేస్తుందో, నిద్ర లేకుండా చేస్తుందో, నిన్ను కృంగిపోయేటట్టు చేస్తుందో, దానికి నేను తీర్పు తీరుస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. I will declare my judgment over it. నా తీర్పుని నేను తీరిస్తే దాన్ని కాదు అనేవాడు కానీ, ఆ తీర్పు నుంచి తప్పుకునేవాడు కానీ ఎవడు కూడా లేడు. అది ఒక దేశం కావచ్చు, అది ఒక రాజు కావచ్చు, అది ఒక సైన్యం కావచ్చు, అది ఒక మనిషి కావచ్చు, లేకపోతే శత్రువు సాతాను కావచ్చు, వాడి దూతలు కావచ్చు, దయ్యాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. దేవుని తీర్పుని ఎదిరించగలిగిన శక్తి దేనికి కూడా లేదు. ప్రైజ్ గాడ్, పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలారా ఆనందించండి. కారణం ఏమిటంటే, నిన్ను వేదనకు గురి చేసే ప్రతి ఒక్కటి ఈ రోజున దేవుని తీర్పు కిందకు వస్తున్నాయి. రాబలాసి కమరాందో, దేవుని తీర్పు కిందకు వస్తున్నాయి. హీ విల్ జడ్జ్
హీ విల్ జడ్జ్. హీ విల్ జడ్జ్. ఆయన తీర్పు తీరిస్తే తిరిగి ఆయనకి సమాధానం చెప్పగలిగింది ఏది కూడా. ఎస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. Holy Spirit, we love you. But the thing is, you should realize where you are bound. నువ్వెక్కడ బంధించబడ్డావో ముందు నువ్వు తెలుసుకోవటం ప్రాధాన్యం. ఎవరికి బంధించబడ్డావో, దేనికి బంధించబడ్డావో, దేనికి కట్టబడ్డావో, దేంతో ఏడవబడుతున్నావో, దేని నిమిత్తం వేదనకు వేదన అనుభవిస్తున్నావో, దాన్ని ఈ రోజున గుర్తించడం అవసరం. దాన్ని దేవుని పాదాల దగ్గరికి తెస్తే, నువ్వు క్రైస్తవుడవైతే వాళ్ళు ఇజ్రాయేలీయులు గనుక దేవుడు వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఒకరోజు దేవుడే దిగొచ్చేశాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను విడుదల చేయటానికి, నిన్ను బంధ విముక్తుని చేయటానికి ఎవరినో పంపించడు, దేవుడే దిగొస్తాడు. ఈ రోజున దేవుడు నీ కోసం వస్తున్నాడు. చెప్పండి, దేవుడు నా కోసం వస్తున్నాడు. దేవుడు నా కోసం వస్తున్నాడు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మీ నోటితో ఒప్పుకోవాలి మీరు. దేవుడు నా కోసం వస్తున్నాడు. ఎస్, హల్లెలూయా. ఆయన వచ్చి వారి స్థితిని చూశాడంట. ఆయన వచ్చి వారి ఇళ్లలోకి వెళ్ళాడంట. వారు చెమటోరుస్తుంటే, వారు కష్టపడుతుంటే, వారి పిల్లలు మోత గంపలెత్తుతుంటే, మోత గంపలెత్తకుండా మీ పిల్లల్ని నేను తప్పించాను అన్నాడు దేవుడు. మీకు బైబిల్ తెలుసు కదా. మోత గంపలు, తండ్రి ఏడుస్తూ ఉండేవాడు. స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లోడు, తిండి తినాల్సిన పిల్లోడు, ఆహ్లాదంగా ఆడుకోవాల్సిన పిల్లోడు గంపలెత్తుతుంటే, అది ఎత్తనందుకు కొరడాలతో వాడిని కొడుతుంటే ఎదురు తిరగలేక తల్లి తండ్రులు విలపిస్తూ ఉండేవారు. ఓ ప్రభువా, ఎక్కడున్నావు? మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? నిజమే, నాకు రైల్వే స్టేషన్లో పిల్లలను చూసినప్పుడు, కనీసం తిండి సరిగ్గా తినలేని పిల్లల్ని చూసినప్పుడు, సరిగ్గా సౌకర్యాలకు నోచుకోలేని పిల్లలను చూసినప్పుడు గుండెలు తరుక్కుపోతాయి. నాకు అందుకనే పిల్లలకి ఏం తక్కువ చేయాలన్నా నాకెందుకో మనసులో ఒక వేదన. ఒకనొక టైంలో ఆ బాధను నేను అనుభవించాను. కాబట్టి నా పిల్లల్లో కానీ ఇతర పిల్లల్లో కానీ అలాంటిది చూడటం నేను తట్టుకోలేను. అసలు యాక్చువల్గా నేను దేవుడు నన్ను పరిచర్యకి పిలిచాడు అన్నప్పుడు నేను ఆర్ఫన్స్ కోసం ఒక తండ్రిగా మారాలి అని నేను అనుకున్నాను. దాదాపు అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్. ఒక పిల్లోడు వచ్చి ఆ కంపార్ట్మెంట్ ఊడుస్తుంటే వాడి మురికి, వాడి ఆ నిక్కరు వాడు ఊడుస్తూ ఆ ఊడ్చిన షర్ట్తోనే, ఆ ఊడ్చిన దాంతోనే మళ్ళీ వాడు షర్ట్ వేసుకొని కిందకి దిగాడు. దాన్ని చూసినప్పుడు ఐ క్రైడ్ ఆల్మోస్ట్ 2 hours. అప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేశాను, నువ్వు నిజంగా నన్ను సేవకు పిలిస్తే ఇట్లాంటి పిల్లలకి నన్ను తండ్రిగా చేయి, ఇట్లాంటి పిల్లలకి నన్ను తండ్రిగా చేయి. ఇలాంటి వారికి కడుపు నిండా భోజనం పెట్టాలి. వీళ్ళకి సౌకర్యాలు, పిల్లల జీవితాల్లో ఏ సౌకర్యాలు ఉంటాయో ఆ పిల్లలకు ఆ సౌకర్యాలు నేను ఇవ్వగలగాలి. తండ్రి నన్ను దీవించని చెప్పాను. కానీ నేను మినిస్ట్రీకి పిలువబడిన తర్వాత ప్రభువు చెప్పారు, ఆ పని చేయటానికి చాలా మంది ఉన్నారు, కానీ నేను ప్రత్యేకంగా నేను విశ్వాసుల కొరకు, రక్షణ కొరకు నేను పిలిచాను, నువ్వు ముందు దీనికోసం బయటికి రమ్మని చెప్పారు. కాబట్టి ఆ పనిలో నేను ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. లేకపోతే ఎవరో మొన్న ఈ మధ్య ఒక ప్రవచనం చెప్పారు, దేవుడు ఒక ఆర్ఫన్ హోమ్ని మీ మినిస్ట్రీలో తెరుస్తున్నాడు. అనేక మందికి మీరు తండ్రి కాబోతున్నారు. దేవుడు మీ ద్వారా కొంతమంది ఆర్ఫన్స్ ని ఎవరో కాదు, ఈ మొన్న వచ్చినటువంటి డేవిడ్ రాజు గారు ఆ మాట చెప్పారు. ఏమో ప్రభు చిత్తం, నేను ఆ పని చేయటానికి చాలా హృదయపూర్వకంగా సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బట్ ఐ హ్యావ్ టు సీ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని చేస్తాను కానీ నా అభిరుచిని నేను ఎప్పుడు చేయను. పిల్లలు బాధపడుతుంటే, వాళ్ళు కొడుతుంటే, వాళ్ళు తల్లిదండ్రులు చూడలేక, ఆ పిల్లల బాధలు చూడలేక వాళ్ళు వేదన చెందుతుంటే దేవుడు దాన్ని అంతటిని చూశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మీ పిల్లలు పేదరికంలో ఉన్నారేమో, మీ పిల్లలు సరైన షర్ట్ వేసుకోలేక, సరైన ప్యాంటు వేసుకోలేక ఒకవేళ బాధపడుతున్నారేమో, పిల్లలకి బట్టలు కొనివ్వలేని స్థితిలో మీరు ఉన్నారేమో, ఒకవేళ
పిల్లలకి సరైన ఫుడ్ పెట్టలేని స్థితిలో ఉన్నారేమో. పేదరికం అనే ఫరో నిన్ను పరిపాలిస్తున్నాడేమో. లేకపోతే వాళ్ళు వ్యసనాలకి బానిసలైపోయి చర్చికి రాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ వచ్చిన జీతాన్ని తీసుకెళ్ళిపోతూ తల్లి తండ్రులకి దుఃఖాన్ని వేదన్ని కలిగించే కుమారులు ఎవరైనా మీకున్నారేమో. లేకపోతే ఆడపిల్లలు చెప్పిన మాట వినకుండా, తల్లి మాట వినకుండా ఎవరో బాయ్ ఫ్రెండ్స్ అని, ఆ ఫ్రెండ్షిప్ అని, ఈ ఫ్రెండ్షిప్ అని ఒకవేళ తల్లి తండ్రులకు వేదన కలిగించే పిల్లలు ఉన్నారేమో. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ రోజున ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతున్న ఏ సమస్యలో ఉన్నా, బట్ వన్ థింగ్ ఈస్ ప్రామిసింగ్. ప్రభు ఈ రోజున ప్రామిస్ చేస్తున్నాడు, నిన్ను బాధ పెట్టేటువంటి బాధకి ఈ రోజున తీర్పు తీరుస్తాను. ఈ రోజున తీర్పు తీరుస్తాను. ఎస్, ద లార్డ్ ఈస్ జడ్జింగ్. లార్డ్ ఈస్ జడ్జింగ్ మై బాండేజ్. నువ్వు ఎక్కడ బంధింపబడ్డావో, దేనికి బంధింపబడ్డావో దానికి ఈ రోజున ఆయన తీర్పు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దిగొచ్చాడంట. వాళ్ళ లిటరల్ గా ఆయన కళ్ళతో వాళ్ళని చూశాడంట. వారి కష్టాలని, వారి వేదన్ని ఆయన చూసి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు పని చేసినా ఆయన ఎలోన్గా చేయడు. దేవుడు ఎప్పుడు పని చేసినా తన పిల్లల చేత పని చేస్తాడు. దెన్ ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? హి వెంట్ టు మోసెస్. మోసెస్ని ఏర్పాటు చేసుకున్నాడు. మోసెస్ని తీసుకొని వచ్చాడు. ఏ ఫరో బాధ పెడుతున్నాడో ఆ ఫరో దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఫరో అతన్ని చూసి నవ్వాడు, హేళన చేశాడు. అతను చేసిన అద్భుతాలు పెద్ద గొప్పవి కాదని ఆయన ఒక పామును చేస్తే 10 పాములు చేశాడు. అతను మాట వినలేదు. కానీ ఒకరోజు దేవుడు చెప్పాడు. చూడండి ఒకసారి నిర్గమాకాండం. థ్యాంక్ యూ ఫాదర్. ఒకసారి చూడండి నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఫరోకు నిన్ను ఏంగా నిర్ణయించాను? ఫరోకు నిన్ను ఏంగా నిర్ణయించాను? అంతకుముందు మోషేకి ఫరో ఏంటి చెప్పండి? అంతకుముందు మోషేకి ఫరో ఏంటి? లేకపోతే మోషే సంతానానికి ఫరో ఏంటి? రాజు, అధికారి, బాధ పెట్టేవాడు. అవునా? అర్థమవుతుంది కదా మీకు? బాధ పెట్టేవాడు, బానిసత్వం చేయించేవాడు, కఠినమైన పనులు చేయించేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, మోషే, ఫరోకి నిన్నేంగా చేశాను చెప్పండి? దేవునిగా చేశాను. దేవునిగా చేశాను. గుర్తుపెట్టుకో. దేవుడు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఏ శ్రమ నిన్ను వేధిస్తుందో, ఏది నిన్ను ప్రభుత్వం చేసి పరిపాలిస్తుందో దేవుడు దర్శిస్తే ఏం చేస్తాడంటే, ఈ రోజు నుంచి అది నీ మీద ప్రభుత్వం చూపటం కాదు, ఈ రోజు నుంచి నువ్వు దాని మీద ప్రభుత్వం చూపుతావు. ఈ రోజు నుండి అది నీకు అధికారి కాదు, ఈ రోజు నుండి నీవే దానికి అధికారివి. ఈ రోజు నుండి అది చెప్పిన మాట నువ్వు వింటం కాదు, నువ్వు చెప్పిన మాట అది వింటది. నువ్వు దాన్ని బట్టి బాధపడటం కాదు, నువ్వు తీర్పు తీరుస్తుంటే, నువ్వు మాట్లాడుతుంటే అది బాధపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారి స్తోత్రం చెల్లించాలి. నమ్మిన వారి స్తోత్రం చెల్లించాలి. థ్యాంక్ యూ గాడ్. గాడ్ జడ్జ్డ్ ఈజిప్ట్. దేవుడు ఇశ్రాయేలు మీద తీర్పు తీర్చాడట. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇప్పుడు ఇప్పటి వరకు ఇశ్రాయేలుని వీరు బాధ పెట్టారు, ఈ రోజు నుండి ఇశ్రాయేల్ వారిని బాధ పెడుతుంది. ఎలా? మొట్టమొదట చెప్పారు, వీళ్ళు సమృద్ధిగా నీళ్లు తాగుతున్నారు కదా, వెళ్ళి వాళ్ళ నీళ్ళనన్నిటినీ రక్తముగా మార్చుపో అన్నాడు. నా మాటలు గమనించాలి. నేను కొద్దిగా లోతుగా చెప్తాను, ఇక్కడ నుంచి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది. నువ్వు వెళ్ళి ఇప్పటి వరకు ఏ నీళ్లు తాగి బలము పొంది ఏ నీళ్లు లేకుండా మీకు చేస్తున్నారో, మీరు పోయి వాళ్ళకి దాహం అంటే ఏంటో తెలిసేటట్టు మీకు నీళ్ళు ఇవ్వలేదు కదా, మిమ్మల్ని దాహానికి గురి చేశారు కదా,
మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, ఆ దాహం ఏంటో వాళ్ళకి తెలవాలి ఇప్పుడు. కాబట్టి మీరు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, వెళ్ళి నీ కర్రని నైలు నదిలో పెట్టుపో అన్నాడు. కర్రని నైలు నదిలో పెడితే ఏమైందంట, నది మొత్తం రక్తం అయిపోయింది. నూతుల్లో నీళ్లు, బిందెల్లో నీళ్లు, కుండల్లో నీళ్లు, మొత్తం ఇళ్ళన్నీ రక్తమైపోయినాయి. దాహం 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 దాహం. ఎవరిది? నీకు దాహాన్ని కలుగ చేసినోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నీకు వేదన కలుగ చేసిన సాతాను మీద ఆయన తీర్పు తీర్చినప్పుడు వాడు అనుభవిస్తాడంట. ఊరికే పొమ్మండంట, ఊరికే తీసుకొచ్చాడంట దేవుడు. వాళ్ళు ఏం చేస్తాడంట, నిన్ను బాధ పెట్టిన దాన్ని బాధపరుస్తాడట. రబల సీకమరంద. థ్యాంక్ యూ ఫాదర్. ఎస్, నిన్ను శ్రమ పెట్టిన సాతానుని, నిన్ను శ్రమ పెట్టిన దెయ్యాన్ని, నిన్ను శ్రమ పెట్టిన బంధకాన్ని, నిన్ను శ్రమ పెట్టిన దుష్టుణ్ణి, నిన్ను శ్రమ పెట్టిన మనిషిని దేవుడు ఏం చేస్తాడంట, వాని మీద తీర్పు తీర్చి వాడు నీళ్ళ కోసం చచ్చేటట్టు చేశాడంట. ఫరో పిలిపించండి, ఆ మోషేని పిలిపించండి. ఏ మోషేతో లెక్క ఈయనకి ముందు లెక్క కాదు. ఈసారి నువ్వు గాని ముందుకు వచ్చాను చంపేస్తాను జాగ్రత్త అన్నాడు. అలాంటోటితో దేవుడు అంటున్నాడు, ఫరో అంటున్నాడు, దయచేసి మోషేని తల వంచనోడు తల వంచి చెప్తున్నాడు, నీ పిల్లల్ని పంపిస్తాను, ముందు రక్తాన్ని నీళ్లుగా మార్చు. హల్లెలూయా. ఫస్ట్ జడ్జిమెంట్, రక్తాన్ని నీళ్లుగా మార్చాడు. మళ్ళీ పంపిస్తున్నాడు. రెండో తీర్పు, వాళ్ళ ఇసుకని కర్రతో కొట్టు అన్నాడు. ఇసుకని కర్రతో కొడితే ఏమైందంట, మొత్తం తల్లో కాదు ఒళ్ళంతా పేలే, ఇంటి నిండా పేలే, పరుపు మీదంతా పేలే. పేలు పాకుతుంటే ఎట్టుంటుంది చెప్పండి, నిద్ర పట్టిద్దా? సూదితో గుచ్చింది కాదు ఇది. ఇదేంటి, ఒక్క సరిగ్గా ఉండడు, అంటాడు ఇట్టంటాడు అట్టంటాడు ఇట్టంటాడు ఇట్రుతుకుంటాడు అట్రుతు. అవునా? బహువేదన. ఎవరిని బాధ పెట్టారు ఇల్లు? చెప్పాలి, ఎవరిని బాధ పెట్టారు? మీరు ఇశ్రాయేలుని ఒక్కడే చూడబాకండి, మిమ్మల్ని బాధ పెట్టిన దాన్ని చూడండి. మిమ్మల్ని ఎంత బాధపరిచిందో దేవుడు దాన్ని బాధపరుస్తాడు. మిమ్మల్ని ఎంత కష్టానికి గురి చేసిందో దేవుడు దాన్ని ఖచ్చితంగా కష్టానికి గురి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆత్మలో ఈ కార్యం జరుగుతున్నట్టు నేను చూస్తున్నాను. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీ ఆత్మలోకి వెళ్తుంది ఈ వాక్యం, మీ ఆత్మలోకి వెళ్తుంది ఈ వాక్యం. ఈ వాక్యం మీరు అన్నటికీ మర్చిపోరు. ప్రభువు దీన్ని ప్రింట్ చేస్తున్నాడు. ఇది దేవునికి స్తోత్రం. సెకండ్ జడ్జిమెంట్, వారిని ఎంత బాధించారో వీళ్ళంతా బాధపడుతున్నారు. ఇక వాళ్ళని బాధించడం ఆగిపోయింది, వీళ్ళని బాధించడం మొదలైంది. వీళ్ళు అంటున్నారు, ఓ పిలవండి ఆయన, మళ్ళీ మోషేని పిలవండి. అయ్యో ఈ పేలు హిట్టు కొట్టినా సావో, జట్టు పెట్టినా సావో, గుడ్ నైట్ పెట్టినా సావో, ఆవులౌట్ పెట్టినా సావో, ఏం పెట్టినా సావు ఈ పేలు. ఈ పేలు హిట్కి చచ్చే పేలు కాదు. ఏ పేలు ఇవి? ఈ పేలు ఈ మనుషుల్ని బాధ పెట్టే పేలు ఇవి. దేవునికి స్తోత్రం. సో రైట్, జాగ్రత్త గమనించాలి. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో వెంటనే వాళ్ళు మరలా వచ్చి అన్నారు, అయ్యా దయచేసి ప్రార్థన చేయండి. మళ్ళా ప్రార్థన చేశాడు, పేలన్నీ వెళ్ళిపోయినాయంట. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకసారి ఆలోచించాను, ఒకవేళ దేవుని పిల్లల్ని దేవుడు విడుదల చేస్తే ఇమీడియట్ గా విడుదల చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళనంత బాధ పెట్టాడంటే వీళ్ళనంత బాధ పెట్టారు కాబట్టి వాళ్ళనంత బాధ. నెంబర్ 3, మూడోది ఏంటి? కప్పలంట. ఏంటంట? కప్పలు. ఇంటి నిండా కప్పలే, ఒంటి నిండా కప్పలే, మొత్తం అంతా కప్పలే, ఎక్కడ చూసినా కప్పలే. కప్ప చాలా అసహ్యం, అవునా కదా? ఆ కప్పలు, ఓ బింది తీసి ఆ మూత తీస్తే కప్పలు, పరుపు మీద కప్పలు, దుప్పటి కప్పు పడుకుంటే లోన బగ 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 అంటది. ఇంకెక్కడ పడుకుంటాడు? మళ్ళా పిలిచారు. ఆ బాధ వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ప్రక్కన ఇశ్రాయేలీయులు చక్కగా భోజనం చేస్తూ, ఆ శ్రమ ఆగిపోయి వాళ్ళు భోజనం చేస్తూ సంతోషంగా తింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వాళ్ళ పంట ఉందట, మిడతలు వచ్చినాయంట.
ఏమొచ్చినాయి? ఏ పంట తిని వాళ్ళు బలం పొందుతారో వాళ్ళ బలము పొందకుండానట్లు మిడతలు వచ్చినాయి అంట. మిడతలు వచ్చి ఆ మిడతలు పంటంతటి తినేస్తున్నాయంట. కూర మొక్కలన్నిటి తినేస్తా. కూర మొక్కలు లేవు, తింటాకి లేవు, ఉంటాకి లేవు, ధాన్యం లేదు, మొత్తం ఇదొక బాధ, తిండి లేదు. దిస్ ఇస్ ఎ చర్చ్ మ్యాన్. దేవుని పిల్లల్ని ముట్టితే దేవుడు అంత తేలిగ్గా దాన్ని వదిలి, దేవుని నిబంధన కలిగినటువంటి ప్రజల్ని తాకినటువంటి దుష్టుణ్ణి దేవుడు